హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒక 2 days బ్యాక్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అయింది. నేను మీకు లేట్గానే అప్డేట్స్ ఇస్తున్నాను. సో ఒక 1 week వరకు నేను ఫ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా నీట్ రిలేటెడ్ ప్రతి కంటెంట్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి వచ్చిన న్యూస్ ఏంటి, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది 10% తెలంగాణ నీట్ కౌన్సిలింగ్లో ఇంప్లిమెంట్ చేస్తే సో ఎవరికి యూజ్ అవుతుంది, ఎవరికి లాస్ అవుతుంది, అండ్ అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, అండ్ ఎన్ని సంవత్సరాలు బట్టి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, అండ్ తెలంగాణలో ఇప్పటివరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఎన్ని సీట్స్ని ఫిల్ చేస్తూ ఉన్నారు అనేది మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. నేను చెప్పే ప్రతి వీడియో లెందీగా ఉంటుంది అండ్ అడ్వాన్స్డ్గా అనిపిస్తుంది. మీరు 1-2 సార్లు చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అండ్ మీకు ఇంకొక 10 మందికి డెఫినెట్గా గైడ్ చేయవచ్చు. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పాయింట్ టు పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది. నీట్ రిలేటెడ్ ప్రతి కంటెంట్ మన ఛానల్లో ఉంటుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతూ ఉన్నారు, అట్లా కాదు, వీడియోని లైక్ చేసి చివరిదాకా చూడండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. సో మీరు నాతో మాట్లాడాలనుకున్నా, మీకు ఏమైనా డౌట్ క్లారిఫై చేసుకోవాలనుకున్నా, ఆయన క్విక్ అప్డేట్ మీకు కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. లేదన్నా మాకు ఈ సోషల్ మీడియా వద్దు, మేము డైరెక్ట్గా మీతో పర్సనల్ కాంటాక్ట్లో ఉండాలనుకుంటున్నాము, కౌన్సిలింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము, సో పర్సనల్గా మెంటర్షిప్ కావాలి 1-to-1 కౌన్సిలింగ్ అంటే సో 7893947228 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అక్కడ మీకు మెంటర్షిప్ సంబంధించిన ఫ్రీ డీటెయిల్స్ చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. నేను ప్రతిదీ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక మెంటర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ మాకు హెల్ప్ చేయగలుగుతాడా లేదా అనేది ఒక క్లారిటీ మీకు వచ్చిన తర్వాతనే జాయిన్ అవ్వండి. సో చాలామంది మెంటర్స్ ఉండొచ్చు, అందరూ మీకు పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు నా మెంటర్షిప్లో జాయిన్ అవుతే 0 to 100% కౌన్సిలింగ్ అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఓకేనా, మీకు ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా నేను హెల్ప్ చేస్తాను. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, అండ్ మీకు డే టు డే అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఒక 4 to 5 months టైం అనేది కంప్లీట్ టైం అనేది నేను మీకోసం డెడికేట్ చేస్తాను. నచ్చితే నేను చెప్పిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తే జాయిన్ అవ్వండి. మీరు 1% కూడా సాటిస్ఫై అవ్వకుండా ఉండరు, 100% సాటిస్ఫై అవుతారు. మీరు ఇంకొక 10 మందికి రికమెండ్ చేస్తారు, ఓకేనా. సో ఇక కమింగ్ టు పాయింట్ వచ్చేసరికి రీసెంట్ న్యూస్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని ఈ ఇయర్ నుంచి అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండ్ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని ఒక న్యూస్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ జీవోస్ లేవు, ఎన్ఎంసీ ఆర్డర్ లేదు, ఎక్కడ లేదు. సో కాకపోతే ఈ న్యూస్ వల్ల ఎవరికి లాస్ అనేది మాట్లాడుకుందాం. సో ఎవరికి లాస్ అనే దానికన్నా మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు ఓకేనా 2023కు సంబంధించిన డేటాను బట్టే నేను మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నా. 2024లో కొత్త కాలేజ్ ఎన్ని వస్తాయి, వాటిలో ఎన్ని సీట్లు వస్తాయి, అందులో ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంటుందని మనకు తెలియదు కాబట్టి ఆ విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ప్రజెంట్ 2023 వరకు మనకు ఏదైనా కేటగిరీ అలాట్మెంట్ అర్థం అవ్వలేదు అంటే అది ఏకైక రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్, ఓకేనా. నాకే కాదు, తెలుగులో ఎవరైనా మెంటర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అలాట్మెంట్ ప్రాసెస్ అనేది ఇలా జరిగింది అని చెప్పారనుకోండి, నాకు చెప్పండి, నేను కూడా వాళ్ళ నుంచి నేర్చుకుంటాను. దీనికోసం చాలా కష్టపడ్డాం. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని ఎక్కడా కూడా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ఉండదు కూడా. ఒకవేళ మీరు డీప్గా వెళ్ళినా అది అర్థం అవ్వదు. సో నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేసి దాన్ని వదిలేశాను కంప్లీట్గా, ఓకేనా. సో మనకు ఓవరాల్గా తెలంగాణలో ఫిల్ చేసే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సీట్లు వచ్చేసరికి 200 సీట్లు, ఓకేనా. మనకు 2023లో నాకు తెలిసి 203 సీట్లు ఏమో ఫిల్ చేసి ఉంటారు. సో ఫిక్స్డ్ కోటాలో 200 సీట్లు అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఒక 4-5 years నుంచి 200 ఈడబ్ల్యూఎస్ సీట్స్ అయితే ఫిల్ చేస్తూ ఉన్నారు. సో మనకున్న టోటల్ సీట్స్ వచ్చేసరికి 5184 సీట్లు, ఓకే. 2023 వరకు ఉన్న సీట్లు వచ్చేసరికి ఇంక్లూడింగ్ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కలుపుకొని తెలంగాణ లోకల్ సీట్స్ వచ్చేసరికి 5184. దాంతోపాటు 328 సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవి నాన్ లోకల్ సీట్స్. ఈ నాన్ లోకల్ సీట్స్ కూడా ఈ సంవత్సరం ఉంటాయో లేదో తెలియదు కాబట్టి ఈ 5184 సీట్లు ప్లస్ 328 సీట్లని మనము ఇక్కడే మాట్లాడుకుందాం. అంటే దాదాపుగా 5512 సీట్లు అండి, ఓకేనా. ఈ 5512 సీట్లలో మనకు ఒక 300 సీట్ల వరకు మైనారిటీ సీట్లు వెళ్ళిపోతే మనకు 2023 వరకు
సో టోటల్ సీట్స్ తెలంగాణ స్టేట్ లోకల్లో అవైలబుల్గా ఉన్న సీట్లు 5200 సీట్లు. ఇవి ఏ కేటగిరీ సీట్లు, ఓకేనా. ఈ ఏ కేటగిరీ సీట్లలో మనకు 2023 వరకు 200 ఈడబ్ల్యూఎస్ సీట్లని మాత్రమే గవర్నమెంట్ అనేది ఫిల్ చేస్తూ ఉంది. ఆ స్టోరీ అనేది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కనుక ఒకవేళ 10% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే 5200 సీట్లలో, ఓకేనా, 5200 సీట్లలో 10% అంటే 520 సీట్లు. అంటే మనకు 200 సీట్ల నుంచి అడిషనల్గా 320 సీట్స్ అనేవి రిజర్వ్ ఫర్ ఓసీ ఈడబ్ల్యూఎస్కి ఇవ్వాల్సి వస్తుంది, ఓకేనా. అంటే ఓపెన్ కోటాలో ఉన్న 320 సీట్లు అనేవి 2023 వరకు మాత్రమే. ఇప్పుడు 2024లో వచ్చే కాలేజీలో చూస్తే ఆ సీట్లు కాస్త 520 నుంచి 600, 700కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎస్సీ రిజర్వేషన్ ఎంతైతే ఉంటుందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తెలంగాణలో అంత ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనకు ఈడబ్ల్యూఎస్లోకి వెళ్ళే రిజర్వ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా వెళ్తాయి, ఓకేనా. అంటే 200 సీట్లు ఈడబ్ల్యూఎస్ ఫిల్ చేయాల్సింది 520 సీట్లు ఫిల్ అవుతాయి. అంటే అడిషనల్గా 320 సీట్స్ పోతున్నాయి 2023 డేటా ప్రకారమే. ఇక్కడ మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే 50% సీట్లు అనేవి ఓసీలో ఉంటాయి. అంటే ఓపెన్ కాంపిటీషన్, నాట్ ఓసీ క్యాస్ట్, ఓకేనా, ఓపెన్ కాంపిటీషన్. మిగతా 50% సీట్స్ అనేవి అన్ని క్యాస్ట్ల వాళ్ళకు ఉంటాయి. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్, సో ఇంతకుముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 50% సీట్లు ఏవైతే 50% ఓసీ సీట్లు ఏవైతే ఉంటాయో ఇందులోకి వెళ్ళి 4% సీట్స్ కట్ చేసి ఎస్టీకి 6 నుంచి 10కి పెంచింది, ఓకేనా. అలాంటప్పుడు మనకు తెలంగాణలో రిజర్వేషన్ ఎలా మారిందంటే ఓపెన్ కాంపిటీషన్లో 46% అండ్ రిజర్వ్ కేటగిరీలో 54% పెరిగిపోయింది. ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి విరుద్ధం అన్నమాట. తెలంగాణ గవర్నమెంట్ జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసింది. ఇంకా నేను దీని గురించి ఎక్కువగా మాట్లాడలేను. ఇప్పుడు మనకు 46% ఓపెన్ కాంపిటీషన్ సీట్స్ ఉన్నాయి, ఓకేనా. ఓపెన్ సీట్స్ అంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళే ఫిల్ అవ్వరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ 46% సీట్లలో ఫిల్ అవుతారు. ఇందులో ఉన్న 46% సీట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో నుంచి 10% అనేది రిజర్వ్ ఫర్ ఈడబ్ల్యూఎస్కి వెళ్ళిపోతే ఇక మనకు ఫిల్ అయ్యే 36% సీట్లు మాత్రమే, ఓకేనా. సో 36% సీట్లు మాత్రమే మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఫిల్ అవుతాయి. అంటే మనకు ఇక్కడ మీరు చూస్తే సో ఓపెన్ కాంపిటీషన్లో 2114 సీట్లు మనకు లాస్ట్ ఇయర్ అవైలబుల్గా ఉన్నాయి కదా. ఈ సీట్లు కాస్త ఏమవుతాయి అంటే ఇందులోకి వెళ్ళి 214 సీట్లు కట్ అయిపోతాయి, ఓకేనా. ఈ 214 సీట్లు కట్ అయిపోతే మనకు దాదాపుగా ఒక 2000 సీట్ల వరకు మాత్రమే ఓపెన్ కాంపిటీషన్లో ఉంటాయి. ఈ ఓపెన్ కాంపిటీషన్లో ఉండే సీట్లు ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అండ్ ఓపెన్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది ఈ 2000 సీట్లకు. అంటే 46% ఉండాల్సిన రిజర్వేషన్ అనేది 36%కి పడిపోతుంది ఓపెన్ కాంపిటీషన్ అనేది, ఓకేనా. ఓపెన్ కోటాలో తగ్గితే మనకు రిజర్వ్ క్యాండిడేట్లకి ఎందుకు లాస్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారండి, 466 సీట్లు ఉన్నాయి. వీళ్ళకు ఓపెన్ కాంపిటీషన్లో ఇంకొక 50 నుంచి 60 సీట్లు కలిసేసి 520, 530 సీట్లు అవుతాయి, ఓకేనా. ఓపెన్ కాంపిటీషన్లో కూడా సీట్లు తీసుకుంటారు కాబట్టి ఆల్ ఎస్టీ క్యాండిడేట్స్ వస్తే 500 మంది 600 మంది వస్తారు. సో వీళ్ళందరికీ ఓపెన్ కాంపిటీషన్లో సీట్లు ఎక్కువ లేవు, ఓపెన్ కాంపిటీషన్లో సీట్లు ఫిల్ అవ్వట్లేదు కాబట్టి వీళ్ళు ఎక్కడ ఫైట్ చేస్తారు, వాళ్ళ రిజర్వేషన్లో ఫైట్ చేసుకుంటారు. వాళ్ళ రిజర్వేషన్లో ఫైట్ చేసుకున్నప్పుడు అనుకున్నన్ని సీట్లు రావు కాబట్టి, అనుకున్నన్ని సీట్లు ఉండవు కాబట్టి ఏమవుతుంది, డైరెక్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ ముఖ్యంగా బీసీబీ అండ్ బీసీడీ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఈ కట్ ఆఫ్ అనేది హైలోకి పోతుంది. ఓన్లీ బీసీబీ, బీసీడీ వెళ్తుందా అంటే ఓసీ కాంపిటీషన్ కూడా హైలోకి పోతుంది, ఓపెన్ కోటా కాంపిటీషన్ కూడా హైలోకి పోతుంది. ఎందుకంటే అందరూ ఓసీ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కాదు, ఓకేనా. కానీ అందరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓపెన్ క్యాండిడేట్స్, ఓకేనా. నిన్న మాట పాయింట్ గుర్తుపెట్టుకోండి, అందరూ ఓసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కారు, కానీ అందరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఓపెన్ క్యాండిడేట్స్ అన్నమాట. సో కాబట్టి ఏమవుతుందంటే ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఒకవేళ 10% అనేది ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణలో ఉన్న ఓపెన్ కోటా సీట్లు తగ్గిపోతాయి. దానివల్ల ఇతర క్యాస్ట్లలో ఉండే రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక పాయింట్ అంటారు, మేము ఇన్ని రోజుల బట్టి నష్టపోయినాం కదా, మాకు అన్యాయం జరుగుతుంది కదా అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఒక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ ఖచ్చితంగా ఈ సంవత్సరమే చేస్తే కొన్ని క్యాస్ట్ల మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి నేను దేనికి విరుద్ధంగా మాట్లాడను, సో నేను ఎవరి గురించి మాట్లాడను, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉందా లేదా అని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ
యూజ్ అయ్యే అవకాశం ఉంది, బెనిఫిట్ అవుతుంది అంటే కేవలం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. ఓకేనా, కేవలం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే బెనిఫిట్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళ రిజర్వేషన్ యూజ్ చేసుకొని వాడు ఫిల్ అవ్వడం వల్ల అంటే ఎస్సీ కాంపిటీషన్ 10% ఎలా అయితే ఉంటుందో, ఎస్సీ ఎస్టీ కాంపిటీషన్, బీసీబీ కాంపిటీషన్, ఎస్టీ కాంపిటీషన్ మనకి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఈడబ్ల్యూఎస్ కూడా అదే కోవలోకి వస్తుంది. ఓకేనా, అంతే డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, మనకు ఓపెన్ కాంపిటీషన్ 440 450 ఉంటే ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది అంటే బీసీబీ కన్నా బీసీడీ కన్నా ఎస్సీ ఎస్టీకి ఈక్వల్గా కట్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే నేను గవర్నమెంట్ జాబ్లలో చూస్తున్నాను కాబట్టి 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటే మనకు 5 ఎకరాల కన్నా ల్యాండ్ తక్కువ ఉండాలి, కారు ఉండొద్దు, 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి. సో ఇలా తక్కువ మంది ఉంటారు. ఓసీలో ఉండే వాళ్ళలో ఇంత మార్జిన్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి లీస్ట్ ర్యాంకర్లకు కూడా ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు వస్తాయి. ఓకేనా, సో అదే కంపేర్ చేసినప్పుడు బీసీబీ, బీసీసీ, బీసీడీలలో 2 నుంచి 5 మార్కులు ఓకేనా కాంపిటీషన్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 15 నుంచి 20 మార్కులు కూడా కాంపిటీషన్ తగ్గడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే తెలంగాణలో ఉన్న రిజర్వ్ క్యాండిడేట్స్ అందరికీ నష్టం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది. కానీ దీన్ని మనం ఏం చేయడానికి లేదు. 103 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ ప్రకారం సో మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. 2022లో దీన్ని చట్టం చేసి సో దీన్ని ఆల్రెడీ రాష్ట్రపతి ఆమోదం చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఉంటుంది 10% అనేది తీసుకొచ్చారు. సో దీన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తాయా అంటే దీని మీద క్వశ్చన్ చేయడానికి కానీ సో ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అమెండ్మెంట్ ప్రకారం ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకొచ్చారు కాబట్టి ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది చూద్దాం. ఓకేనా, సో ఎప్పుడో ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు మనకు 2024లో దీన్ని తీసుకురావడం గల మెయిన్ రీజన్ ఏంటి, దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మీరు కాకతీయ మెడికల్ కాలేజ్ చూడండి. నేను కాకతీయ మెడికల్ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, నాది వరంగల్ కాబట్టి. కాకతీయ మెడికల్ కాలేజ్లో 200 సీట్లు ఉండేవి ఎప్పుడు 2018కి ముందు. ఓకేనా, సో 2018 తర్వాత 2019లో ఏం చేశారంటే సూపర్ న్యూమరీ సీట్స్ ఓకేనా సూపర్ న్యూమరీ సీట్స్ అని 200 సీట్లు ప్లస్ 50 సీట్లు రిజర్వ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అని మనకు ఎన్ఎంసీ అప్రూవల్ ఇచ్చింది. సో గాంధీ మెడికల్ కాలేజ్లో ఉన్నాయి, మనకు నిజామాబాద్ కాలేజ్లో ఉన్నాయి, అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజ్లో ఉన్నాయి, ఉస్మానియా మెడికల్ కాలేజ్ లేవు కానీ సో మిగతా కాలేజీలలో ఉన్నాయన్నమాట. సో అండ్ ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మీరు ఎంత ఆలోచించినా మీకు సీట్ మ్యాట్రిక్స్ ఏమో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూపిస్తుంది, అలాట్మెంట్ ఏమో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చూపిస్తుంది. అంటే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది మనకి ఇప్పటివరకు అయితే తెలియదు. ఓకేనా, సో ఇప్పుడు మనకు 200 సీట్లు కేఎంసీలో ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ సీట్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ సీట్లు 50 సీట్లు అనమాట. ఇది 2019లో 2020 బ్యాచ్కి మనకు ఎన్ఎంసీ అప్రూవల్ ఇచ్చింది. సో అయితే ఈ ఎన్ఎంసీ అప్రూవల్ ఇచ్చినప్పుడు ఈ 50 సీట్లు కేఎంసీలో కనుక ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో ఫిల్ చేస్తే వీళ్ళ కట్ ఆఫ్ అనేది కేఎంసీలో చూస్తే ఎస్సీ ఎస్టీ కన్నా తక్కువకి వెళ్తుంది. ఎందుకు ఎస్సీ ఎస్టీ కన్నా తక్కువ వెళ్తుంది అంటే మనకు టోటల్ సీట్లు ఎన్ని వస్తున్నాయి, 250 సీట్లు వస్తున్నాయి. ఈ 250 సీట్లలో ఈ 200 సీట్ల నుంచి 30 సీట్లు మనకు ఏఐక్యూకి వెళ్ళిపోతే మనకు 170 సీట్లు ఉంటాయి ప్లస్ 50 సీట్లు ఉంటాయి. ఓకేనా, సో 220 సీట్లు ఉంటాయి. ఈ 220 సీట్లలో 10% రిజర్వేషన్ అంటే ఎంత, 22 సీట్లు. ఓకేనా, 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే 22 సీట్లు ఫిల్ చేయాలి. కానీ మనకి ఎన్ఎంసీ ఇచ్చిన సీట్లన్నీ 50 సీట్లు ఈడబ్ల్యూఎస్కి రిజర్వ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఏదో తేడా కొడుతుందని ఏం చేశారంటే ఇప్పుడు కేఎంసీ లాంటి కాలేజ్లో 50 సీట్లు పెంచుతారు కదా, 50 సీట్లు పెంచిన వాటిలలో హాఫ్ ఆఫ్ ద సీట్లు ఈక్వల్ టు ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. ఓకేనా, హాఫ్ ఆఫ్ ద సీట్స్ 2019, 2020, 2021లో హాఫ్ ఆఫ్ ద సీట్స్ అంటే 25 సీట్లు ఈడబ్ల్యూఎస్కి ఇచ్చేసి రిమైనింగ్ 25 సీట్లు అనేవి అన్ని క్యాస్ట్ల వాళ్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్లకు రిజర్వ్ ఇచ్చేసి ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా, అండ్ ఇదే కేసు 2020లో ఒక పెద్ద ధర్నా జరిగింది. కేఎన్ఆర్హెచ్ఎస్ని ముట్టడి చేశారు బీసీ సంఘాలు. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కట్ ఆఫ్లను తగ్గిపోతాయని. సో అప్పటి నుంచి మనకు 2023 వరకు కేఎంసీలో రిజర్వ్ సీట్లు ఏమో ఈడబ్ల్యూఎస్కి మనకు 50 ఉంటాయి, కానీ 22 సీట్లు మాత్రమే ఫిల్ అవుతాయి. ఓకేనా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 22 సీట్లు అంటే 10% మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే మనకి ఎన్ఎంసీ మాత్రం 50 సీట్లు ఇచ్చింది, కానీ ఫిల్ చేసే సీట్లు మాత్రం 22 మాత్రమే ఈడబ్ల్యూఎస్ నుంచి మనకు ఫిల్ చేస్తూ ఉన్నారు.
ఇది హిస్టరీ, ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ సంబంధించి సూపర్ న్యూమరీ సీట్లు మాత్రమే ఇచ్చి ఫిల్ చేయాలని ఎన్ఎంసీ ఆర్డర్ అనేది ఇచ్చింది. ఒకవేళ ఇప్పుడు అన్ని కాలేజీలలో 10% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే సో యాక్సెప్ట్ చేయకపోవచ్చు, చాలామంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అదే ఎన్ఎంసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అందరికి ఇవ్వాలి అని అంటే 10% సీట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాలేజీలలో ఇంక్రీజ్ చేసి 10% రిజర్వేషన్ ఇస్తున్నాము అని ఎన్ఎంసీ ఇస్తే అందరు యాక్సెప్ట్ చేస్తారు. సో మనకు ఏఐసిటిఈ ఉంటుంది, ఓకేనా. ఏఐసిటిఈ ఉంటుంది బీటెక్ వాళ్ళకి, ఓకేనా. సో ఏఐసిటిఈ మన దగ్గర ఉన్న అన్ని కాలేజీల్లో 10% ఇంజనీరింగ్ సీట్లు అనేవి పెంచుకోండి అని చెప్పేసి తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్లో 10% రిజర్వేషన్ అనేది ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్ఎంసీ కూడా ఏదైతే ఇంతకు ముందు సూపర్ న్యూమరీ సీట్స్ ఇచ్చారో అదేవిధంగా 10% సీట్స్ అనేవి మనకు అన్ని మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చేసి సో అప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే సో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా కౌన్సిలింగ్ అనేది సాఫీగా జరగడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ ఈ ఇష్యూ అనేది చాలా పెద్దదవుతే తెలంగాణలో కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే 2021లో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఈడబ్ల్యూఎస్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేసు జరిగింది. ఇది 8 నెలలు జరిగింది, ఓకేనా. 2021 బ్యాచ్ వాళ్ళు జూలైలో జరగాల్సిన కౌన్సిలింగ్ వాళ్ళకు 2022 మార్చ్లో జరిగింది, ఓకేనా. 2021 సెప్టెంబర్లో జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్స్ 2022 ఏప్రిల్ మేలో కాలేజ్లో జాయిన్ అయ్యారు. అంటే ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్ అనేది కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా లేట్ అయింది. సో నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ ఎన్ఎంసీ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే సూపర్ న్యూమరీ సీట్స్ అనేవి యాడ్ చేసి ఇంప్లిమెంట్ చేయడం బెటర్. ఈ సూపర్ న్యూమరీ సీట్స్ అనేవి ఇప్పుడేం కొత్త కాదు, ఐఐటీలలో ఉంటాయి, ఎన్ఐటీలలో ఉంటాయి, ఇంజనీరింగ్లలో ఉన్నాయి. సో అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్లలో కూడా సూపర్ న్యూమరీ సీట్లను యాడ్ చేసి 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కి ఇచ్చేసి తీసుకోవడం బెటర్. సో మేము 103rd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెండ్మెంట్ ప్రకారం తీసుకొచ్చాం కదా, 2022లో చట్టం చేసినాం కదా, ప్రజెంట్స్ ఉన్న సీట్లలో కానీ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే రిజర్వేషన్కి అలవాటు పడ్డామో ఇమ్మీడియట్గా ఆ రిజర్వేషన్ తీసేస్తాము, సీట్లు తగ్గిస్తాము, కటాఫ్లు పెంచుతాము, పెరుగుతాయి అంటే సో ఎవరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక రిజర్వ్ క్యాండిడేట్ని, నేను బీసీడీ క్యాండిడేట్ని, నేనేం యాంటీ అని కాదు, కాకపోతే ఉన్న ప్రాబ్లం ఏంటని చెప్తా ఉన్నాను. దీనివల్ల డెఫినెట్గా రిజర్వేషన్ క్యాండిడేట్కి మనకు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కట్ ఆఫ్ పెరుగుతుంది, ఓసీ కూడా పెరుగుతుంది, ఓపెన్ కాంపిటీషన్ కూడా పెరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే తగ్గుతుంది. సో మనకు జనరల్గా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ ఉంటుందా లేదా అని నాకు తెలియదు. సో నా అభిప్రాయం చెప్తా ఉన్నాను, ఎన్ఎంసీ కనుక ఇంప్లిమెంట్ చేయమని చెప్తే, స్టేట్ గవర్నమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తే ఎన్ఎంసీని రిక్వెస్ట్ చేయడం బెటర్. ఈ 10% సీట్లు అనేవి మేము ప్రతి కాలేజీలో పెంచుకుంటాము, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దానికి కావాల్సిన ఏవైతే ఉంటాయో కాలేజీలో ఏవైతే డెవలప్ చేయాలో అవన్నీ చేసుకుంటాము, 10% సీట్స్ అనేవి మేము ఇంక్రీజ్ చేసుకుంటాము అని తీసుకోవడం బెటర్, ఓకేనా. సో అందరు స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుంది కాబట్టి నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయం ఏంటని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అర్థమైందా లేదా నాకు తెలియదు, నాకు తెలిసిన 0 to 100% ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను చెప్పాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.